డెవాప్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్యూచర్ అంతా కూడా ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి క్లౌడ్ టెక్నాలజీస్ అండ్ సిఆర్ఎం టెక్నాలజీస్ అండ్ ఏఐ టెక్నాలజీస్ ఇట్లాంటి నేర్చుకుంటే బెటర్. ఇక్కడ డెవలపర్స్ కూడా లిమిటెడ్గానే ఉంటారు. జావా లాంటి ట్రెడిషనల్ కోర్స్ డెవలపర్స్ కూడా 4-5 మెంబర్స్ ఉంటారు. సో మేనేజ్మెంట్ సైడ్ కానీ అండ్ అనాలిసిస్ సైడ్ కానీ అండ్ క్లయింట్ ఫేసింగ్ సైడ్ కానీ కస్టమర్ ఫేసింగ్ సైడ్ కానీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ కాల్స్కి వచ్చేసరికి 2025 జనవరి ఫిబ్రవరి తర్వాత డెఫినెట్గా ఉంటుంది. ఇప్పటి నుంచి ఇంకా నవంబర్ డిసెంబర్లో కూడా కాల్స్ అనేది ఆగిపోతాయి. డిసెంబర్లో ఏముండవు, డ్రై అనమాట. ఎందుకంటే డిసెంబర్లో యూఎస్ఏలో కానీ యూకేలో కానీ కెనడాలో కానీ ఆస్ట్రేలియా ఎక్కడైనా డిసెంబర్ అంటే హాలిడే పీరియడ్. సో డిసెంబర్లో చాలా మంది మన వాళ్ళు కూడా ఇండియాకి వస్తారు. స్కూల్ కూడా హాలిడేస్, మిడ్ టర్మ్ హాలిడేస్ అండ్ అట్ ద సేమ్ టైం ఐటీ కంపెనీస్లో కూడా రిక్రూట్మెంట్ కూడా ఆగిపోతుంది. సో దాని తర్వాత ఆ ఎఫెక్ట్ అండ్ ఈ ఇయర్ అంతా కూడా డ్రైగా ఉంది కాబట్టి సో వాళ్ళకి మినిమం కావాల్సిన రిక్వైర్మెంట్ పెరుగుతుంది అనమాట. సో జనవరి తర్వాత యూకేలో కాల్స్ డెఫినెట్గా పెరుగుతాయి అండ్ అట్ ద సేమ్ టైం యూఎస్ఏలో కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూఎస్ఏలో కొంచెం డిఫికల్ట్గా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే